రాయలసీమ ప్రాంతంలో ఆర్థికంగా, సామాజికంగా ఇంకా వ్యాపార పరంగా అన్ని రకాలుగా బలంగున్న మీకు ఆ విధమైన అన్యాయం జరిగితే, రాయలసీమ ప్రాంతంలో అసలు బలిజలకి ఏ రంగంలో కూడా ప్రాధాన్యతనివ్వట్లేదు. ఏ రకంగా కూడా ముందుకు తీసుకెళ్ళే పరిస్థితి లేదు. అన్ని రంగాల్లో కూడా బలిజలకి ప్రధానంగా అణగదొక్కుతూనే ఇతర రాజకీయ పార్టీలు, ఇతర ఉన్నత వర్గాలు నాట్యం చేస్తా ఉన్నాయి బలిజల మీద. అంటే ఒక బలిజ నాయకుడిగా మీరు ఎటువంటి ఇబ్బందులను ఎదుర్కొన్నారు ఆ ప్రాంతంలో? అంటే ఇప్పుడు ప్రధానంగా నాకు కనిపించింది, నాకు ఎదురైనది ఒకటి, నేను బలిజ కులంలో పుట్టడం వల్ల వీళ్ళకి అవకాశాలు వస్తే, వీడు ముందుకెళ్తే మాకు తొందర అవుతుందనేసి వేరే గొప్ప కులం అని చెప్పుకునే వాళ్ళు నానా రకాలుగా నన్ను అడ్డుకున్నారు రాజకీయంగా. నేను చాలా మన కుల వేదికల్లో నేను చెప్పినది ఒకటే, కుల వేదికలనే కాదు, ఈవెన్ ఆ రోజు ఈరోజు నేనున్న ఏదైతే పార్టీలో ఉన్నానో ఆ పార్టీ పైనాయకత్వానికి 52 నియోజకవర్గాలలో బలిజలకు మీరు సరైన ప్రాధాన్యత ఇవ్వటం లేదు. ఒక చిత్తూరులో ఆరణి శ్రీనివాసులు గారికి మీరు అవకాశం ఇచ్చినారు. 52 నియోజకవర్గాల్లో కుల దామాషాల్లో తీసుకుంటే, జనాభా ప్రాతిపదికన తీసుకుంటే బలిజలు డిసైడింగ్ ఫ్యాక్టర్స్. అటువంటప్పుడు మీరు ఖచ్చితంగా ఒక పార్లమెంటుకు ఒక సీట్ అయినా న్యాయబద్ధంగా, అంటే మన హక్కు, అది మన కులానికి ఉన్నటువంటి హక్కు ప్రకారం మీరు ఇవ్వాలని నాయకత్వానికి చెప్పడం జరిగింది. కులంలో కూడా ఒక రకమైనటువంటి ఈ అవేర్నెస్ తీసుకురావడానికి నేను చాలా దగ్గరలో ఈ సబ్జెక్ట్ పైన మాట్లాడడం జరిగింది. కానీ నా వరకు వచ్చేటప్పటికి పైన ఉన్న వాళ్ళ ఆలోచన ఏమంటే, వేరే వాళ్ళందరూ చెప్పిన మాటలు విని మేకను వదిలేసేసి కుక్కను పట్టుకుని పోయినారు. దానివల్ల రాజకీయంగా నాకు ఇబ్బంది జరిగిన మాట వాస్తవం.